ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ప్రభునామమును గణపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి సంతోషంగా వారందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా? మరింత బిగ్గరగా హల్లెలూయా. మరి దేవుని యందు ప్రేమించబడి, దేవుని చేత ప్రేమించబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మరి సార్వత్రిక సంఘంగా ఉండి మరి స్థానిక సంఘంలో మరి పరిశుద్ధాత్మ బలము చేత నడిపించబడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించునుగాక. సంతోషంగా ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకొకసారి హల్లెలూయా. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను రాసిన శుభవార్తలో ఇప్పటికి 4వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. ఈ 4వ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయంలో యేసువారు సమరయలు సువార్త ప్రకటించి అక్కడి నుంచి మరొక ప్రాంతానికి ఆయన వెళ్ళినట్లు చూస్తూ ఉన్నాం. మీరు ఒక ప్రశ్న వేస్తా, యేసుక్రీస్తు ప్రభుల వారు 4వ అధ్యాయం చివరి వచనాల్లో ఏ ప్రాంతంలో ఉన్నారు? ఆయన గలిలయలో ఉన్నాడు. ఆయన గలిలయలో ఏ ఊరిలో ఉన్నాడు? ఆయన కానా అనే ఊరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంచోళ్ళు మీరు అందరూ అలా చెబుతూ ఉంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అమ్మయ్య వీళ్ళకి నేర్పొచ్చురా బాబు, చెప్పొచ్చాను, లేకపోతే చందమామ కథలు చెప్పాల్సి వస్తుంది ఏమండి. చాలా సంతోషం. చక్కగా ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు కానా అనేటువంటి ఊరిలో ఉన్నాడు. ఆయన కానాలో కొంతకాలం ఆయన పరిచయం చేసిన తర్వాత 5వ అధ్యాయంలోనికి మనం వస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో మొదటి వచ్చినాన్ని మనం చూద్దాం ఒకసారి తొందరగా. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వెళ్దాం. అటు తర్వాత 5వ వచనంలో 5వ అధ్యాయం మొదటి వచనం, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేం ఎక్కడ ఉంది? యెరూషలేం ఏ ప్రాంతంలో ఉంది? అసలు ఇశ్రాయేలు దేశము పాలస్తీనాగా మారిన తర్వాత దాన్ని రోమీలు ఎన్ని ముక్కలు చేశారు? 3 ముక్కలు చేశారు. ఈ 3 ముక్కలు 3 ముక్కలు చేశారు కదా. 3 ముక్కల పేరు చెప్పండి. మొదటిది అదే చెప్పండి. యూదయ, గలిలయ, సమరయ. యూదయ, గలిలయ, సమరయ ఏది మధ్యలో ఉంటుంది? సమరయ మధ్యలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన యూదయ నుంచి బయలుదేరి యూదయలో ఆయన అనేకులు ఆయనను ఇబ్బంది పెడతా ఉంటుంటే ఆయన యూదయం బయలుదేరి సమరయను దాటుకుని గలిలయకి వెళ్ళాడు. గలిలయ కానాలో ఆయన కొంతకాలం పరిచయం చేశాడు. మరలా గలిలయ నుండి యూదుల పండుగలో ఆయన పాల్గొవలసి వచ్చింది కనుక యూదుల పండుగ ఒకటి వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో వాళ్ళు పాల్గొనడానికి మరలా కానా అనే ఊరిలో నుంచి తిరిగి ఎక్కడంటే యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేం ఎక్కడ ఉందంటే యూదయలో ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడుందమ్మా? యూదయలో ఉంది. ఓకే, యూదయలో ఉన్న యెరూషలేముకు ఆయన బయలుదేరి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన యూదయలో జరిగేటువంటి యెరూషలేములో జరిగేటువంటి పండుగలో పాల్గొనడానికి వచ్చాడు. ఏ పండుగకు వచ్చాడు అని అక్కడ రాయలేదు. కానీ యెరూషలేములో ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యంగా జరిపేటువంటి కొన్ని పండుగలు ఉన్నాయి. చెప్తాను చూడండి. కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగలో మొట్టమొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతెకోస్తు పండుగ, 5వది శృంగధ్వని పండుగ, 6వది విమోచన దిన పండుగ, 7వది పర్ణశాలల పండుగ. అది కాకుండా ఈ 7 పండుగలు కూడా లేవియకాండం 23వ అధ్యాయంలో ఉంటాయి. లేవియకాండం 23వ అధ్యాయంలో మనకు ఉంటాయి. దేవుడు తప్పనిసరిగా ఈ పండుగలు పాటించాలని చెప్పాడు. చెబుతూ ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు. ఖచ్చితంగా 3 పండుగల్లో ఖచ్చితంగా ఇశ్రాయేలు పురుషులందరూ కూడా ఆ పండుగల్లో కనబడాలి అని. కనుక ఇశ్రాయేల్ పురుషులందరూ కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ యొక్క పండుగల్లో పాల్గొనడానికి యెరూషలేము దేవాలయానికి వస్తూ ఉండేవారు. అయితే ఈ 7 పండుగలు కాకుండా యేసు ప్రభువు వారి కాలంలో మరో పండుగ కూడా చేసేవారు. దాన్నే హనుక్కా అంటారు. హనుక్కా అంటే దీపముల పండుగ. దీపములు కనుక యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఆ పండుగను మందిర ప్రతిష్ఠిత పండుగ అని రాశారు. మందిర ప్రతిష్ఠ పండుగ. మందిర ప్రతిష్ఠ పండుగ అంటే క్రీస్తు పూర్వం 167వ సంవత్సరంలో ఒక రాజు, సెల్యూసైడ్ రాజు దేవుని మందిరాన్ని అపవిత్రం చేస్తాడు. అపవిత్రం చేసిన తర్వాత మకాబీస్ అనేటువంటి ఇశ్రాయేల్ జాతి అంటే మత స్వతంత్రత కోసం పోరాడినటువంటి మకాబీస్ అంటే మీకు రోమన్ కేథలిక్ బైబిల్లో ఒక గ్రంథం, 2 గ్రంథాలు ఉంటాయి. మొదటి మకాబీసు, రెండో మకాబీస్ అని. ఈ మకాబీసు
ఆ యొక్క రాజ్యాధికారాన్ని సంపాదించుకున్న తర్వాత 164 క్రీస్తుకు పూర్వం 164 సంవత్సరంలో దేవుని మందిరాన్ని మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించారు. అపవిత్రమైన మందిరాన్ని తిరిగి ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళు 8 రోజులు పండుగ చేశారు. ఆ 8 రోజులు రోజుకొక దీపం చెప్పిన పెడుతూ 8 దీపాలు పెట్టారు. అయితే ఇంటిలో ప్రతి ఇంట్లో కూడా ఈ దీపాల పండుగ చేస్తారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దీపం చెప్పినా, రోజుకొక దీపం చెప్పినా 8 రోజులు 8 దీపాలు పెడతారు. ఇది హనుక్కా అంటారు. ప్రస్తుత కాలం కూడా ఈ పండుగ చేస్తూ ఉన్నారు. మనం యోహాను సువార్త 10వ అధ్యాయంకి వచ్చినప్పుడు దానిలో ఉన్న ప్రాముఖ్యతను, దానికి ఉన్న విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే 8 పండుగల్లో యేసు ప్రభులు వారు ఏ పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వచ్చాడో మనకు రాయలేదు. అయితే అది పస్కా పండుగ మాత్రం కాదు. ఎందుకంటే పస్కా పండుగను దేవుడు ఆచరించినట్లు 3 పర్యాయాలు ఆచరించినట్లుగా బైబిల్లో మనకు కనబడతా ఉంటుంది. ఆయన ఇది కూడా పస్కా పండుగ అయి ఉంటే ఆయన 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతికినట్లే, అంటే సేవ చేసినట్లే అర్థం. కనుక ఇది పస్కా పండుగ కాదు, కానీ మరొక పండుగ, ఏదో ప్రాముఖ్యమైన పండుగల్లో ఏదో ఒక పండుగ ఆయన జరిగించడానికి వచ్చాడు. అయితే పండుగకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళాలి? పండుగ జరుగుతున్న స్థలానికి వెళ్ళాలి. పండుగ జరుగుతున్న స్థలంలో ఏముంటుంది? ఆనందం ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, బూర్లు ఉంటాయి, పప్పలు ఉంటాయి, ఇంకేముంటాయి. అంటే ఇది పండగ అంటే అదే కదా. మనకు పండగ అంటే ఏంటండి? అరుసులు చేయాలి లేదా పోకొండలు చేయాలి, ఇదే కదా పండగ. ఎన్నిసార్లు చెప్పినా క్రిస్మస్ పండగ చేయనమ్మా అరుసులు పప్పులు అంటే మేము తింటామంటే అప్పుడు చేయలేం. ఎప్పుడు చేస్తారు? అప్పుడే చేస్తారు. దేవునికి స్తోత్రం. అదే పండగ అంటే కొద్ది కోలాహలం ఉంటుంది. పండగ అంటే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సంతోషంగాను ఆనందంగాను సంతోషంగా ఉంటారు. అనేక ప్రాంతాల నుండి ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక చోట గుమ్ము కూడతారు. అనేక మంది చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. కనుక కొత్త బంధువుల్ని కలవడానికి, లేకపోతే స్నేహితులను కలవడానికి, పాత బంధువులు కలవడానికి, పాత స్నేహితులను కలవడానికి ఇది ఒక మంచి అవకాశం. కనుక ఇంచుమించు పండగ దినాలను ఎవరు పాడు చేసుకోరు. కనుక పండగ దినాల్లో తప్పనిసరిగా చుట్టాలను కలవడానికైనా ఊర్లకు వెళ్తూ ఉంటారు, లేకపోతే స్నేహితులు కలవడానికైనా ఊర్లకి వెళ్తూ ఉంటారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా జరుగుతున్నటువంటి ఆ పండుగకు యేసు ప్రభుల వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అయితే ఆయన పండుగకు వెళ్ళినటువంటి యేసు ప్రభుల వారు పండుగ జరుగుతున్న స్థలానికి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? 5వ అధ్యాయము 2వ వచనం చూస్తే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు గలదు, దానికి ఆయా 5 మంటపాలు గలవు. దేవునికి స్తోత్రం. ఇక అంటున్నాడు యేసు ప్రభువు పండుగను వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గరికి వెళ్ళాడు. జాగ్రత్తగా వినాలి. పండుగకు వచ్చిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గరికి వెళ్ళాడు. బెతెస్దా కోనేటి దగ్గర ఎవరున్నారు? ఇది జాగ్రత్తగా కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. యెరూషలేము పట్టణము చుట్టూ ఒక ప్రాకారం కట్టబడింది. యెరూషలేము ఇంచుమించు 1 మైలు, అంటే 0.9, అంటే ఇంచుమించు 1 మైలు చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి పట్టణం అది. దాని చుట్టూ కూడా ఒక బలమైన ప్రాకారాన్ని కట్టారు. ఈ బలమైన ప్రాకారాన్ని కట్టి ఆ యెరూషలేము ప్రాకారానికి 12 గుమ్మాలు పెట్టారు. ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు పెట్టారు. 12 గుమ్మాలకి 12 పేర్లు కూడా పెట్టారు. మనము ఈ నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయంలో చదువుకుంటే ఆ 12 గుమ్మాలకి 12 పేర్లు ఉంటాయి. 12 పేర్లే కాదు, ఆ 12 గుమ్మాలకి 12 ప్రాధాన్యతలు ఉంటాయి, 12 పనులు ఉంటాయి. అలాగే ఆ 12 గుమ్మాల్లో ఒక ప్రధానమైనటువంటి గుమ్మాల్లో ఇది ఒక గుమ్మం ఏంటంటే గొర్రెల ద్వారము. గొర్రెల ద్వారం అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే, ఎందుకు ఈ గొర్రెల ద్వారాన్ని ఆ విధంగా పిలుస్తున్నారంటే దీనికి ఒక అర్థం ఉంది. ఇది దేవుని యొక్క ఆలయానికి ఉత్తరంగా ఉంటుంది. ఈ గుమ్మము బయట ఒక సంత ఉంటుంది. ఏంటి ఆ సంత అంటే గొర్రెలు నమ్మే సంత ఉంటుంది. గొర్రెలు, మేకలు, ఎద్దులు, దూడలు, బలి పశువులన్నీ అమ్మేటువంటి సంత ఉంటుంది. అయితే అక్కడ ఎవరైనా సరే పాప ప్రాయశ్చితార్థ బలిగా అన్నవ్వండి, సమాధాన బలిగా అన్నవ్వండి, ఎవరైనా ఒక బలిని అర్పించాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గొర్రెల్లో ఒక గొర్రెను కొనుక్కొని ఆ గుమ్మము ద్వారా లోపలికి వచ్చినప్పుడు ఆ బలి పశువును కడగటానికి ఆ గుమ్మం పక్కనే, ఆ గుమ్మం ఎదురుగుండానే ఒక చిన్న చెరువు ఉంటుంది.
చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఆ బలి పశువును కడిగి అప్పుడు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ బలి ఇచ్చి తిరిగి వెళ్తూ ఉంటారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇది మీకు అర్థం కావాలంటే నేను చాలా కష్టపడి చాలా ప్రయాసపడి నెతికి ఒక చిన్న ఫోటో పెట్టాను, చర్చ్ గ్రూపులో పెట్టాను. అంటే మనకి ఇంకా మనం టీవీ అంతమాటలు పైకి కిందకి తిప్పలేక తేటలేదు. మనకి ఇప్పుడు దేవుడు స్క్రీన్ ఇస్తే, ఎల్సిడికి స్క్రీన్ ఇస్తే అప్పుడు అవన్నీ మీకు వేసి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీ దగ్గర ఫోన్ ఉంటే తీసి చూడండి, తప్పేం కాదు. ఆ ఫోటో చూడండి. అది చూస్తే అక్కడ గొర్రెల ద్వారం కనబడతా ఉంటుంది. ఆ గొర్రెల ద్వారం పక్కన ఎదురుగుండానే ఒక కొలను కనబడతా ఉంటుంది. ఆ కొలను అంటే చెరువు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి చెరువు. ఆ చెరువులో ఆ గొర్రెలను కడుక్కుని అక్కడి నుంచి బలి పశువుల్ని మందిరంలో బలి అర్పిస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. అయితే ఆ బలి పశువులు కడిగేటువంటి ఆ కొలను ఒక పెద్ద కొలనుగా ఉంటుంది. అది ఇంచుమించు 13 అడుగులు లోతుంటుందట. అయితే ఈ కొలను ఉందా లేదా, బెతెస్దా కోనేరు ఉందా లేదా అని శాస్త్రజ్ఞులు, పురావస్తు శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేసి తవ్వకాలు జరిపితే 1988వ సంవత్సరంలో ఆ యొక్క త్రవ్వకాల్లో ఒక చెరువు దొరికిందట. చెరువు దొరికితే ఆ చెరువు 4 అంచులు మాత్రమే ఉందట. 4 అంచులు మాత్రమే ఉందట. అప్పుడు వీళ్ళు అనుకున్నారట, మరి యేసు ప్రభుల వారు ఆ యొక్క యోహాను రాసిన శుభవార్తలో 5 మంటపాలు ఉంటాయి అన్నాడు కదా, 5 మంటపాలు లేవు, దీనికి 4 అంచులే ఉన్నాయి కదా అనుకుని అది తప్పు అనుకున్నారు. కానీ తర్వాత మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మరొక ఆయన ఆ గోడను ఆనుకుని, అంటే ఉన్నటువంటి చెరువు యొక్క గోడను ఆనుకుని, ఆ కొలను యొక్క గోడను ఆనుకుని మరలా తవ్వకాలు చదివితే ఆ ప్రక్కనే మరొక చెరువు కనబడిందట. దీనికంటే కొంచెం దీనితో సమానంగా ఉండేటువంటి ఒక చెరువు కనబడిందట. ఎప్పుడైతే ఆ చెరువు కనబడిందో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నేను పెట్టిన ఫోటో ఏంటంటే అది అంతకుముందు అలా ఉంటుందని ఊహా చిత్రం అనమాట. ఇప్పుడు అలా లేదు, అది అంతకుముందు అలా ఉంటుంది అనేటువంటి ఊహా చిత్రం. అయితే ఈ కొలను ఏం చేశారంటే పెద్ద చెరువుని 2 ముక్కలు చేసి మధ్యలో ఒక గోడ కట్టి అది మొత్తం మీద చుట్టూగా దానికి మంటపాలు కట్టారు. మంటపం ఏంటంటే ఇల్లుగా కట్టబడింది మండపం. చూడండి, పెళ్లి మంటపం అంటారు. పెళ్లి మండపం అంటే ఏంటి? పైన కూడా రూపు ఉంటుంది, లేకపోతే పైన కప్పు ఉంటుంది. అంటే ఆ చెరువు చుట్టూ చిన్న షెడ్ కింద వేశారన్నమాట. షెడ్ కింద వేశారు. షెడ్ కింద వేసి ఆ షెడ్ కింద మెట్లు కట్టారు. అంటే మెట్లలో నుంచి నీటిలోకి దిగి మరల తిరిగి రావడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి రాజులు అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు అనుకూలంగా ఉండడానికి ఆ ప్రయత్నాలన్నీ చేశారు. అంతేకాకుండా ప్రజల యొక్క ఒత్తిడి పెరగటం వలన, జన సమూహం యొక్క రాకపోకలు పెరగటం వలన వీళ్ళు ఏం చేశారంటే ఉన్నటువంటి చెరువును 2 ముక్కలు చేశారు. 2 ముక్కలు చేయడం అంటే మధ్యలో ఒక గొట్టు కింద కట్టి దానికి కూడా ఒక మంటపాన్ని కట్టారు. మంటపం కట్టడం అంటే దానికి కూడా ఏం చేశారంటే షెడ్ కింద వేశారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇదంతా ఒక చెరువు అనుకుందాం. దీనికి ఇప్పుడు ఎన్ని అంచులు ఉన్నాయి, ఎన్ని మంటపాలు ఉన్నాయి? ఇది చెరువు అనుకుంటే ఎన్ని మంటపాలు ఉన్నట్లు లెక్క? 1 2 3 4 మంటపాలు ఉన్నాయి కదండి. 4 మంటపాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే మధ్యలో కూడా ఒక మంటపాన్ని కట్టారు. ఇప్పుడు మధ్యలో మంటపం కట్టడం వల్ల ఇప్పుడు ఎన్ని మంటపాలు అయ్యాయి? 5 మంటపాలు అయ్యాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మంటపాలు అయ్యాయి? 5 మంటపాలు. మీకు విషయం చెప్పనా, బైబిల్లో ఉన్నది ఏది కూడా అసత్యము కాదు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఉన్నవన్నిటినీ కూడా పండితులు లేకపోతే పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వుతున్నారు, పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వుతున్నారు. తవ్వకాల్లో అనేక సత్యాలు బయటపడతా ఉన్నాయి. అనేకమైనటువంటి బైబిల్కి ఆధారమైనటువంటి అనేకమైన వస్తువులు బయటపడతా ఉన్నాయి. అలా బయటపడిన వాటిలో ఇదొకటి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే గొర్రెల ద్వారం ఉంది. ఆ గొర్రెల ద్వారం దగ్గర ఏముంది? కోనేరు ఉంది. ఆ కోనేరుకు మనం ఏమని పేరు పెట్టామంటే ఇక్కడ బైబిల్లో ఏమని పేరెట్టాడంటే బెతెస్దా అని పేరెట్టారు. బెతెస్దా అంటే అర్థం ఏంటి? బెతెస్దా అంటే
కృపాగృహం అని అర్థం. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపాగృహం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పండగకు వచ్చిన ఆయన, పండగని వచ్చిన ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? బెతెస్దాకి వెళ్ళాడు. ఎందుకు కోనేటి దగ్గరికి వెళ్ళాడో మీకు మంచి మాట చెప్తాను. ఆ కోనేటిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, దేవుడు అప్పుడప్పుడు ఆ కోనేటిలోనికి, ఆ కోనేటి దగ్గరికి ఒక దేవదూతను పంపిస్తుండేవాడట. ఆ దేవదూత వచ్చి ఆ కోనేటిలోనికి దిగి కోనేటిలోని నీళ్లు ఇలా కదుపుతూ ఉన్నప్పుడు, ఆ నీళ్లు కదిపినప్పుడు ఎవడైతే ముందు దూకుతాడో, ఎవడైతే ముందు ఆ నీటిలో దిగుతాడో వాడు ఎలాంటి రోగం కలిగిన వాడైనా స్వస్థపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడతామన్నాడు. అయితే అక్కడ బాగుపడేది ఎవరు? అందరూ బాగుపడుతున్నారా? ఎవరు బాగుపడుతున్నారు? ఒకడే బాగుపడుతున్నాడు. పట్టుకొచ్చి ఒకడే బాగుపడుతున్నాడు. ఒకడే బాగుపడుతున్నాడు. దూకిన అందరిలో కూడా ఒకడే బాగుపడుతున్నాడు. దేవదూత ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయన వచ్చినప్పుడు, ఆ దేవదూత వచ్చినప్పుడు ఎవరు ముందు దూకుతారో తెలీదు. ఒకవేళ మనమే దూకుంటామని అందరూ దూకినా ముందు ఎవడు దూకాడో వాడే బాగుపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కోనేటి చుట్టూ కూడా ఆ దేవదూత రాక కొరకు ఇంచుమించు రోగిష్ఠులు, బలహీనులు, శోధలు ఉన్నవారు, కలవరాల్లో ఉన్నవారు, లేకపోతే శోధలతో ఉన్నవారు, లేకపోతే శారీరక బలహీనతలతో ఉన్నవారు అందరూ కూడా ఆ యొక్క కొలను చుట్టూ ఆ మండపాల నిండా కూడా కూర్చున్నారట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పండక్కని వచ్చిన ఆయన పండక్కి వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్ళాడో చెప్పట్లేదు. కోనేటి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు కోనేటి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా సత్యమే చెబుతుంది, అబద్ధము చెప్పదు. దేవుడు ఒక క్రమాన్ని పెట్టినప్పుడు ఆ క్రమాన్ని ఆయన పాటించి మనకు చూపించాడు. దేవునికి స్తోత్రం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు ఆయన. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు ఆయన. మనకు ఒక మాదిరి చూపించాడు. ఆయన కల్వరి శిలువలో రక్తం గార్చి చనిపోతున్న సమయంలో తన తల్లిని ఎవరికి అప్పచెప్పాడండి? తన తల్లి యొక్క బాధ్యతను యోహానుకు అప్పచెప్పాడు. తన తల్లి యొక్క బాగోగులు ఆయన చూశాడు. తన తల్లిని చూసుకోవాలని మనకు చెప్పడమే కాదు, ఆయన కూడా దానిని పాటించి మనకు నేర్పించాడు. మీరు బాప్తీసం పొందాలని చెప్తున్నాడు. బాప్తీసం పొందాలని మనం చెప్పడమే కాదు, ఆయన ఎలాగో బాప్తీసం తీసుకోవాలో మనకు ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. ఆయన క్రీస్తు వల్ల అనుకున్న క్రైస్తవుడు క్రీస్తు వల్ల బ్రతకాలి. క్రీస్తు మనకు చూపించిన ప్రతి మాదిరిని అనుసరించి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒక జనాన ఆయన కూడా ఇంకో మాట కూడా అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు అన్నాడు. ఎందుకు అన్నాడు? ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ మాట అంటున్నారు. ఏమన్నా తెలుసా? ఇదిగో తల్లిదండ్రుల్ని ఒక చోటేమో చూడమన్నాడు దేవుడు, గౌరవించమన్నాడు, మరో చోటేమో దేవుడు చూడొద్దన్నాడు. బైబిల్ దేవుడు రెండు విషయాల్లో కాంట్రడిక్ట్ అవుతుంది, వ్యతిరేకంగా ఉంది. ఏంటి బైబిల్ ఇదే దీనే వ్యతిరేకంగా ఉంది కదా అని చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. నన్ను మాట చెప్పనివ్వండి, నీవు తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. ఎవరికంటే ఎక్కువగా ప్రేమించకూడదంటే దేవుని కంటే ఎక్కువగా. అది దేవునికి స్తోత్రం. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇచ్చే పరిస్థితిలో తల్లి అయినా తండ్రి అయినా దేవుని తర్వాతే. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మొదట దేవునికి స్థానం ఇస్తే, దేవునికి స్థానం ఇవ్వడం మొదలు పెడితే, దేవునికి స్థానం ఇవ్వడం నేర్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో అర్థమైపోతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు, దేవునికి లోబడేవాడు, దేవుణ్ణి గౌరవించేవాడు అసలు ఈ మౌలికమైనటువంటి లేక నైతికమైన జీవితంలో ఏ పొరపాటు చేయలేడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నైతిక విలువలు కలిగి జీవించాలంటే దేవునికి భయపడి ఉంటే చాలు. చాలా పర్యాయాలు నేను చెబుతూ ఉంటాను, అయ్యా మా అమ్మాయిని చాలా దూరం ఇస్తున్నామండి, అంత దూరం ఇవ్వలేకపోతున్నామండి, లేకపోతే ఇవ్వడానికి భయం వేస్తుందంటే నేను మంచి మాట చెప్తాను, నువ్వు ఎవరికి ఎంత దూరం ఇచ్చినా పర్లేదు, కానీ నువ్వు ఇచ్చేటువంటి పెండ్లు కుమారుడు లేకపోతే నువ్వు ఎవరినైతే ఎన్నుకున్నావో నీ కుమార్తె ఇవ్వడానికి ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా, ధనం సంపాదించాడా, లేకపోతే కార్లు ఉన్నాయా, లేకపోతే మరొకటి ఉన్నాయని కాదు చూడాల్సింది. ఏం చూడాలి? ఆ బిడ్డ, ఆ యవనస్తుడు దేవునికి భయపడుతున్నాడా లేదు చూడాలి. దేవునికి భయపడేవాడైతే నీ కుమార్తె అమెరికా వెళ్ళినా నువ్వు భయపడక్కర్లేదు,
ఆస్ట్రేలియా వెళ్ళినా భయపడలేదు, నువ్వు ఏ ఊరు వెళ్ళినా నీ కుమార్తె గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ కుమార్తె గురించినటువంటి నైతిక విలువలు దేవుడు నేర్పించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాదిరి జీవిస్తారనుకుంటాడు. ఏంటి అంటే దేవుని యొక్క వాక్యంలో ప్రసంగి గ్రంథంలోనూ ఒక మాట ఉంటుంది. ఏమో తెలుసా? ఒక మాట ఉంటుంది, ఇదిగో విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళడం కంటే ఎక్కడికి వెళ్ళాలట? ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు. ఈ మాట ప్రభువారు పరిశుద్ధాత్మ చేత సొలొమోను చేత ప్రభు రాయించి క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభుల వారు మనకు దాన్ని సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాడు. ఎలాగో తెలుసా? నేను పండగ వచ్చి పండగ చేయడానికి సంతోషంగా ఉన్న స్థలానికి నేను వెళ్ళడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడట? రోగులు, దుఃఖితులు, ఆదరణ లేక ఒంటరితనములు, శోధనలో ఉన్నటువంటి ఆ ప్రజలను ఆదరించడానికి వెళ్ళాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎక్కడికి వెళ్తున్నాం? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? పెళ్ళిళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే దుఃఖకరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నామా? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఏ స్థలానికి వెళ్ళడానికి మనం ఇష్టపడతా ఉన్నాం? నన్ను మాట చెప్పనివ్వండి. ఒక సంఘంగా మనం ఉన్నప్పుడు, ఒక క్రైస్తవ కుటుంబంలో మనం బ్రతుకుతున్నప్పుడు, క్రైస్తవ భక్తి జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు, మనం ఒకవేళ రెండు పరిస్థితులు ఒకేసారి ఏర్పడితే, ఏ పరిస్థితులు? వేదనకరమైన పరిస్థితి, అలాగే సంతోషకరమైన పరిస్థితి, రెండు ఒకసారి ఏర్పడినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? వేదనతో ఉన్న ఇంటికి వెళ్ళాలా? దుఃఖిస్తున్న వారి ఇంటి దగ్గరికి వెళ్ళాలా? అది ప్రాధాన్యమైనది. మీకు ఒక విషయం చెప్పనా? మనం ఎప్పుడు కూడా ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించేటువంటి మనము వేదనతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆదరించే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘం అంటే ఆరాధనకు వచ్చి వెళ్ళిపోయేవారు కాదండి. సంఘం అంటే ఏదో వాక్యాన్ని విని వెళ్ళిపోయేవారు కాదండి. సంఘం అంటే ఏదో ప్రభు బల్ల తీసుకుని వెళ్ళిపోవడమే కాదండి. సంఘం అంటే ఏదో మనందరం ఒకటే అని మనం అందరం ఒకే పాత్రలో భోజనం చేసి వెళ్ళిపోవడం కాదండి. సంఘం అంటే అందరూ కూడా ఒక కుటుంబంగా బ్రతకాలి, ఒక కుటుంబంగా జీవించాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక కుటుంబంగా బ్రతకాలా? ఒక సంఘంలో ఏదైనా ఒక ఆపద జరిగితే, సంఘంలో ఎవరైనా ఒక విశ్వాస కుటుంబంలో వేదన కలిగితే, లేదా ఆపద కలిగితే, శ్రమ వస్తే, సంఘ బిడ్డలందరూ వెళ్ళి తప్పనిసరిగా కుటుంబాన్ని చెప్పట్లేదు మీరు ఆదరించాలా? కుటుంబాన్ని ఆదరించాలా? సంఘంలో ఉన్న బిడ్డలందరూ వెళ్ళి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. సంఘంలో ఎవరైనా చచ్చిపోతే ఎంత భయమో వెళ్ళడానికి. హలో, సంఘంలో ఎవరైనా చచ్చిపోతే ఎంత భయమో. నన్ను మాట చెప్పరామండి. సంఘంలో ఎవరైనా ఒకవేళ దేవుని యందు ప్రభువునందు నిద్రించిన వారు ఉన్నట్లయితే, నిద్రిస్తే అసలు ఇంట్లో వాళ్ళు రాకముందు ఎవరు ఉండాలి? సంఘం ఉండాలి. సంఘం కంటే ముందు ఎవరు ఉండాలి తెలుసా? సంఘ పెద్దలు ఉండాలి. చాలా సంఘాలు అంటూ ఉంటారు, అయ్యా మమ్మల్ని సంఘ పెద్దలుగా పెట్టారు గారండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఎందుకు పట్టించుకుంటారు? నీకెవడో బొట్టేటాడు. సంఘ పెద్దగా చేసావంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు చేసుకుంటూ పోతే నీ గౌరవం ఆటోమేటిక్గా, విలువ ఆటోమేటిక్గా వచ్చుద్ది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో
మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.